రైట్. సుధీర్ బాబు గారు, మనం ఒకసారి చార్మినార్ వెళ్దాం. చార్మినార్ దగ్గర ఏంటి ఆ కోలాహలమైన ఉంది, భక్తులు ఏం చేస్తున్నారు అక్కడ, ఒకసారి మా ప్రతినిధి నూర్ అందించేందుకు రెడీగా ఉన్నారు. నూర్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి కోలాహలం కనిపిస్తోంది? చార్మినార్ అంటే మనకి తెలుసు, మతాలకు అతీతంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పాల్గొంటూ ఉంటారు. సో ప్రెసెంట్ అక్కడ ఏంటి సిచ్యువేషన్? ఈసారి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వాతావరణం కనిపిస్తుంది. మనం దృశ్యాల్లో చూపించే ప్రయత్నం చేస్తాము. ఒక పక్క ఏకంగా మక్కా మసీద్ ముందు ఉన్న ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి అంటే చంద్రాయణగుట్ట, చార్మినార్ వైపు విగ్రహాలు ఇక్కడ వస్తున్న పరిస్థితి. ప్రధానంగా చంద్రాయణగుట్ట, ఫలక్నుమ, ఉప్పుగూడ ఈ ప్రాంతాల నుంచి ఒక విగ్రహాలు ఒక్కొక్కటిగా చార్మినార్ వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న పరిస్థితి. ఒక పక్క మక్కా మసీద్, మరోవైపు భాగ్యలక్ష్మి టెంపుల్ మధ్యలోనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. మరో పక్క మనం చూస్తాం, చాలా ఇంట్రెస్టింగ్ అయిన వాతావరణం. ఒక పక్క ఏకంగా ఎవరైతే భక్తులు ఉన్నారో భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకుంటున్నారు. మరో పక్క రాజకీయ నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు కూడా ఇక్కడ వేదికపై నుంచి స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మరోవైపు ఎంఐఎం పార్టీ నేతలు కూడా మార్నింగ్ నుంచి కూడా భోజనాలు అరేంజ్ చేశారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ కోసం మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఇక్కడ భోజనాలు పరిస్థితి. సాధారణంగా హైదరాబాద్ అంటే గంగా జమున తహజీబ్ అంటారు, కానీ ఈరోజు గంగా జమున తహజీబ్కి పెట్టిన పేరు అసలైన రూపం యొక్క ప్రజలైతే చూపిస్తున్న దృశ్యం మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో అంటే ఒక పక్క ముస్లిమ్స్, మరోవైపు ఒక పక్క హిందూస్ కూడా కలిసిమెలిసి పండుగ నిర్వహించుకుంటున్నారు. చాలా ఉత్సాహంగా, చాలా కోలాహలంగా మొత్తం చార్మినార్ ఉంది. కానీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విగ్రహాలు చాలా స్లోగా పెట్టడం వల్ల ఈ శోభయాత్ర రాత్రి 1 గంట వరకు కొనసాగుతుందని కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. చాలా అంటే మరోవైపు జాబుల్లా మాదరపేట నుంచి చార్మినార్ రైట్ సైడ్ చాలా ఉత్సాహంగా, చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ ఏకంగా స్థానికులు వెళ్తున్న పరిస్థితి. పూర్తిగా హైదరాబాద్ పాత బస్తీ గంగా జమున తహజీబ్ పెట్టిన పేరు ఏదైతే మనం అనుకుంటామో, కానీ అలాంటి వాతావరణం రియల్ లైఫ్ ఎస్ నూర్. సో